వేయి కన్నులతో వేచి చూస్తున్నా. ఈ పాట మీకోసమైతే కాదు, శబరిమలైన స్వాములు ఎప్పుడొస్తారా, ప్రసాదం ఎప్పుడు తీసుకొస్తారా అని కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నాను. నా నిరీక్షణ అయితే ఫలించింది. స్వాములు సండే మార్నింగ్ కల్లా ఇంటికి వచ్చేసారు. ఏదో కొన్ని మొక్కులుండి చిన్న తిరుపతి వెళ్ళి ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ అయ్యారు. మత్తే నాకు ఫోన్ చేసి మేము ఇంటికి వచ్చేసాం అనగానే ఏదైతే అదైందని జెట్ స్పీడ్లో నేను దూసుకొని వెళ్ళిపోయాను. నేను వెళ్ళేసరికి మా మరిది మంచిగా పప్పర పనస ఒలిచి ఇచ్చారనమాట. చాలా బాగుంటుంది వదిన అన్నారు. అది తిన్న తర్వాత నేనైతే ఒక డైలాగ్ వేసాను, ఏంటి బాబు మళ్ళీ చెప్పు అని. ఏంటో కాయ కొంచెం పుల్లగా అనిపించింది, పచ్చిది కాబట్టి ఏమో. ఫస్ట్ టైం టేస్ట్ చేశాను, నాకు అంతగా ఏం నచ్చలేదు. తర్వాత ఆకుపాకు కరేపాకు అన్నట్టుగా ఏవో కొన్ని వాటాలు వేసుకొని కొన్ని మాట్లాడుకొని నేనైతే ప్రసాదం అవన్నీ తీసుకొని ఇంటికైతే రిటర్న్ వచ్చేస్తున్నా. 5:30కి వెళ్ళాను, 2 hours ఉండి 7:30కి నేను రిటర్న్ అవుతున్నా. 7:30కి మా విలేజ్ చూడండి ఎలా ఉందో. ఈ చీకట్లో అసలు అంత కామ్గా ఉండేసరికి నా పట్టీల సౌండే నాకు వినపడుతుంది. ఏదో అర్ధరాత్రి పూట దయ్యం తిరుగుద్ది చూడండి, ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. అందరూ ఇళ్లల్లోనే ఉన్నారు. ఇది పనుల టైము, అలాగే శీతాకాలం కాబట్టి ఎక్కువ జనం తిరగట్లేదు. వీలైనంత త్వరగా పనులు చేసుకొని అందరు ఇళ్లల్లోనే ఉంటారు. అలాగే మార్నింగే వర్క్ కూడా వెళ్ళిపోతారు. మనకంటే పని పాట లేదు కాబట్టి ఇలా తిరుగుతున్నాం అనుకోండి. డే టైం మన వీడియోలు తీయాలంటే ఓడియమ్మ బంటి, అది పెద్ద టాస్క్. ఎవరైనా చూసారనుకోండి, ఏంటి దీనికి ఎంత ఉందా అన్నట్టుగా అనుకుంటారు. ఏంటి ఎందుకు తీస్తున్నామని ఎంక్వైరీ చేస్తారు. నైట్ టైం కాబట్టి మన ఇష్టారాజ్యం మనకి నచ్చిన వీడియోస్ తీసుకోవచ్చు. ఎందుకంటే స్ట్రీట్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి. ఇక ఇంటికి వచ్చి ఆ ప్రసాదాన్ని దేవుడి దగ్గర పెట్టి మంచిగా పూజ చేసుకొని నేను కొంచెం స్వీకరించి పక్క వాళ్ళకి కూడా పెట్టాను. నేను ఇందాక చూపించిన 2 కాయిన్స్ అయితే నాకు మా అత్తయ్య ఇచ్చారు. పడి పూజలో స్వాములకి ఇచ్చారంట. అవి దాచి నాకు కూడా ఒక 2 ఇచ్చారు దాచుకోమని. అంతే.